నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రియల్ ఎస్టేట్ ఎప్పుడు అయినా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక కల ఉంటది. సొంత ఇల్లు కట్టుకోవాలి. లేకపోతే ఎక్కడైనా మన బడ్జెట్‌లో ఒక అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ తీసుకోవాలి. మరీ కాకపోతే ఏదైనా సెకండ్ హ్యాండ్‌లోనైనా తీసుకుంటే బావుంటదని చెప్పేసి మనం కలలు కంటూ ఉంటాం. మరి నిజంగానే ఇప్పుడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? అసలు మరి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉందా? లేదా? అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ రాజశేఖర్ రెడ్డి గారు, ఫౌండర్ ఆఫ్ ప్రాప్‌గో. నమస్కారం సార్. నమస్తే అండి. నేను ఇందాక చెప్పినట్టు హుహు. మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఒక కల. అవునండి. రూపాయి వాళ్ళేంటంటే తినకుండా, తాగకుండా అంటే హ్మ్. ముడేసుకొని వాళ్ళు కూడగట్టుకున్న డబ్బుతోని ఇల్లు అవును. కొనాలనుకుంటారు. అవును. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆ కల చాలా దూరం అయిపోయిందేమో అనిపిస్తుంది. అది అవును. నిజమే అంటారా? మరి రియల్ ఎస్టేట్ రంగం అట్లనే ఉందంటారా? డెఫినెట్‌గా అండి. నేను మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచే వచ్చిన. నేను హ్మ్. ఫస్ట్ ఇల్లు కొనుక్కోవడానికి 27 సంవత్సరాలు పట్టింది. నేను లోన్ తీసుకొనే కొనుక్కున్నా. నాకు మిడిల్ క్లాస్‌లో ఒక ఇల్లు కొంటే కల అనేది నేను సొంతంగా అనుభవించి వచ్చినోడిని. హ్మ్. తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ కొనడానికి ఇంకా 25 సంవత్సరాలు పట్టింది. అమ్మ! అక్కడి నుంచి మళ్ళీ రియల్ ఎస్టేట్ రావడం వల్ల నేను మల్టిపుల్ ప్రాపర్టీస్ చేయగలిగాను గానీ, ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌గా ఇల్లు అనేది కల అనే దానికి నేను ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్ దట్. సో, ఐ నో వాట్ కైండ్ ఆఫ్ పెయిన్స్ దే విల్ గో త్రూ అనేది. ఇప్పుడున్న హైదరాబాద్ పరిస్థితుల్లో 2014 నుంచి 24 దాకా హైదరాబాద్‌లో ఎక్కడ జూషినా ల్యాండ్ ప్రైసెస్ 2 టైమ్స్ నుంచి 20 టైమ్స్ పెరిగినాయి. కొన్ని చోట్లల్ల 50 టైమ్స్ కూడా పెరిగినాయి. హ్మ్. కొన్ని ప్లేసెస్‌లో. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ లోవర్ మిడిల్ క్లాస్ గానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు గానీ హైదరాబాద్‌లో ఇల్లు కొనే పరిస్థితి లేదు. హ్మ్. ఇదే అబ్రాడ్‌లో అయితే డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్ గానీ, ఏషియన్ కంట్రీస్‌లో గానీ అఫోర్డబుల్ హౌసింగ్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. మనది ఇంకా డెమోక్రటిక్ కంట్రీ. మన డెమోక్రటిక్ కంట్రీలో ఇంకా రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్‌ది. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ మీకు హౌసింగ్ బోర్డులు, ఇట్లాంటి గృహ నిర్మాణ శాఖ అన్ని డిపార్ట్‌మెంట్లు ఉన్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే లోవర్ మిడిల్ క్లాస్‌కి, పూర్ క్లాస్‌కి, మిడిల్ క్లాస్‌కి అఫోర్డబుల్ హౌసింగ్, అఫోర్డబుల్ ప్లాట్స్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇల్లు అనేది ఎమోషనల్ ఇస్తున్నారు థింగ్, గదా నాట్ సార్! బిజినెస్. ఇప్పుడు కానీ ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుంది, పొద్దున్న లేస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్‌లు కోట్లకు బిల్డర్స్‌కి అమ్ముకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అమ్మొద్దని నేను చెప్పను. అమ్మడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రో అయితది. నేషనల్ లెవెల్ కంపెనీస్ వస్తారు, కొంటారు. రాయదుర్గంలో మొన్న నేషనల్ లెవెల్ కంపెనీ వచ్చి 250,00,00,000 కొంది. నియోపోలిస్‌లో 150,00,00,000 ల్యాండ్ ఎళ్ళింది. తెల్లాపూర్‌లో 50,00,00,000 ల్యాండ్. అది తప్పనను. హ్మ్. కానీ ఇది చేసినప్పుడు మీరు మిడిల్ క్లాస్, పూర్ క్లాస్‌కి తప్పనిసరిగా ఒక హౌసింగ్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ అమ్ము, ఇక్కడ కట్టు. ఈ 2 హ్మ్. చేస్తే బావుంటది. హ్మ్. సేమ్ మీరు ఇంతకుముందు హైడ్రా గురించి కూడా మనం మాట్లాడినప్పుడు మీరు లేకులు రిస్టోరేషనే ఆలోచిస్తున్నారు. లేకులు చూస్తున్నారు. కానీ కొత్త లేకులు ఏడ స్టార్ట్ చేసిర్రు? ఆర్టిఫిషియల్ లేకులు కట్టడం ఇప్పుడు ఈజీ. హ్మ్. కొత్త రిజర్వాయర్‌లు కట్టడమే ఈజీ అయినప్పుడు, మీకు గవర్నమెంట్ ల్యాండ్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ల్యాండ్స్ ఉన్నప్పుడు, లేక్స్ అనేవి కూడా క్రియేట్ చేసే బాధ్యత గవర్నమెంట్‌దే. పాత లేకులు పోయినాయి. మేము అవి రిస్టోర్ చేస్తామని ఖర్చు పెడుతున్నారు తప్పితే, అదే డబ్బుతో కొత్త లేక్స్ ఎందుకు క్రియేట్ చేయట్లేదు? సో, హ్మ్. ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏందంటే మిడిల్ క్లాస్‌కి, లోవర్ మిడిల్ క్లాస్‌కి ఇల్లు ఇప్పించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యం కంట్రీలో గవర్నమెంట్‌దే. ఇది చాలా కంట్రీల్లో అది రైట్ ఆఫ్ హౌసింగ్ అనేది కంపల్సరీ ఉంటది. మన దగ్గర మాత్రం ఆ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇవాళ హౌసింగ్ బోర్డ్ కుంటుపడిపోయింది. గృహ నిర్మాణ శాఖ ఏం చేయట్లేదు. ఎంతసేపటికి వీళ్ళు ఎక్కడన్నా ల్యాండ్ అక్వైర్ చేద్దామా? గవర్నమెంట్ ల్యాండ్ ఉందా? దాన్ని ఆక్షన్ చేద్దామా? ప్లాట్స్ చేసి పెద్ద బిల్డర్స్‌కి ఇద్దామా అని ఆలోచిస్తున్నారు తప్పితే, మధ్యలో ఇందిరమ్మ గృహాలు, ఇందిరమ్మ హౌసింగ్ గృహ బోర్డ్ ఇప్పుడు చేసినాయి ప్ర గానీ, ఈ మధ్య అయితే ఏ ప్రాజెక్ట్ చేయట్లేదు. రీసెంట్‌గా మోకిలాలో ప్లాట్లు అమ్ముకొని 80, 70,000 నుంచి 1,05,000కి అమ్మి రిచ్చోళ్ళకే బెనిఫిట్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ చెప్పింది కదా సార్! ఇప్పుడు ఏదైతే 6,00,000 మీరు ఇస్తే మేము హ్మ్. ఇచ్చేస్తాం. ఆల్రెడీ 700 కట్టేసాం. ఆల్రెడీ కట్టిన అపార్ట్‌మెంట్లు చాలా ఉన్నాయి. హ్మ్. హౌసింగ్ చాలా రోజులు అది ఎవ్వరికి ఇవ్వలేదు. మొన్న హ్మ్. అందరూ గట్టిగా అడిగితే అది స్టార్ట్ చేశారు. ఇప్పుడు అలాట్‌మెంట్ స్టార్ట్ చేశారు. హ్మ్. కానీ హ్మ్. కొత్తవేవి. ఇప్పుడు అవి సరిపోతాయా? ఎంతమంది ఉన్నారు? మన దగ్గర 3.5 కోట్ల మంది ఉంటే ఇంకా 75% ఆఫ్ ద పీపుల్ ఓన్ హౌస్ లేదు. లేదు. హ్మ్. 25%కే ఇవాళ ఓన్ హౌసెస్ ఉన్నాయి. ఓన్ హౌసెస్‌లో కూడా కంఫర్టబుల్ హౌసింగ్ ఏడుంది? హ్మ్. హ్మ్. అందరికి కూడా ఫెసిలిటీస్ లేని హౌజులు ఉన్నాయి తప్పితే లేదు. సో, అందు గురించి గవర్నమెంట్ అనేది కంపల్సరీ, గవర్నమెంట్‌కి హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది తెలంగాణ మొత్తం. మీరు ఆ ల్యాండ్‌ని బిల్డర్స్‌తోనో మీరో ఇనిషియేట్ చేసుకొని అఫోర్డబుల్ ప్రైసింగ్‌లో తక్కువ ఖర్చుతో, బెటర్ ఫెసిలిటీస్‌తో
పూర్ పీపుల్‌కి, మిడిల్ క్లాస్ పీపుల్‌కి హౌసింగ్ అనేది కంపల్సరీ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్‌ది. లేదు గవర్నమెంట్ బిల్డర్స్‌ని ఎన్ఫోర్స్ చేయాలి. తక్కువ ప్రైస్‌కి అమ్మాలి వీళ్ళకని కొన్ని ప్లేసెస్ వాళ్ళు ఇచ్చి ల్యాండ్స్ ఇచ్చి. 2 జరగట్లేదు. అది తప్పకుండా చేయాల్సిందే. హ్మ్. బిల్డర్స్ ఏం చేస్తున్నారు ఇప్పుడు మంచి ప్లేసెస్‌లో ల్యాండ్స్ కొని, ఎక్కువ ప్రైసెస్‌కి కొని, ఎక్కువ ప్రైసెస్‌లో అమ్మి రిచ్చోళ్ళకే బెనిఫిట్ చేస్తున్నారు. అప్పర్ మిడిల్ క్లాస్‌కి, రిచ్ క్లాస్‌కే బెనిఫిట్ అనేది ఎక్కువ జరుగుతుంది. హ్మ్. సో, ఇది మారాలి. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ గ్యారంటీగా ఆ పని చెయ్యకపోతే సిటీ గ్రో అవ్వదు. అంటే ఇప్పటివరకే ఎకోసిస్టమ్ ఓవరాల్‌గా ఎకోసిస్టమ్ అనేది గ్రో గావాలి. కానీ ఒక్ ఇందాక మీరన్నారు గదా! హ్మ్. ల్యాండ్ అంటే హైడ్రా ఏం చేస్తుంది మొత్తం కొత్త ల్యాండ్ అంటే లేక్స్‌ని సృష్టించకుండా ఉన్న హ్మ్. వాటి కోసం ప్రయత్నిస్తున్నాయి. కానీ ఇదే హైడ్రా చేయబట్టి ఈరోజు ప్రజలు భయపడుతున్నారు. కొత్త ఇల్లులు తీసుకోవాలి, కొత్త ప్రాపర్టీస్ తీసుకోవాలి అంటే అని కూడా ఒక వార్త వినిపిస్తుంది. అవును. కేవలం హైడ్రా వల్ల చాలా వరకి రిజిస్ట్రేషన్ అంటే తీసుకోవాలన్న ఆలోచనని పక్కకు పెట్టేశారు ప్రజలు అన్నట్టు కూడా వినిపిస్తుంది. డెఫినెట్‌గా అండి. హైదరాబాద్‌లో 500+ లేక్స్ ఉండేవి ఒకప్పుడు. నైజాంలో కూడా లేక్స్ అన్నీ క్రియేట్ చేశారు. మన ఏమంటారు ఓరుగల్లు సామ్రాజ్యం ఉన్నప్పుడు కూడా లింక్డ్ అన్ని చెరువులు చేశారు. అదంతా జరిగింది. హ్మ్. కానీ లాస్ట్ 25, 30 ఇయర్స్‌లో ఈ రియల్ ఎస్టేట్ రంగం పెరిగి, సిటీ పెరిగి, గవర్నమెంట్‌లో కొంచెము ఏమంటారు కరప్షన్ పెరిగిపోయి చాలా మట్టుకు లేక్ ల్యాండ్స్ ఎంక్రోచ్ అయిపోయి అక్కడ లేఅవుట్లు జరగడము, అపార్ట్మెంట్లు కట్టడము, ఇల్లులు కట్టుకోవడము జరిగినాయి. హైడ్రా వచ్చింది మంచిదే. కానీ ముందేం చేస్తది గవర్నమెంట్? చేయలేదు గదా! హైడ్రా కొంచెం టైం ఇయ్యాల్సింది. టైం ఇయ్యకుండా తొందరపాటు చర్యల వల్ల బాగా నెగటివిటీ అనేది వచ్చింది. దాంతో భయమొచ్చింది. భయమొచ్చిన తర్వాత ఇవాళ లేక్‌కి 5 కిలోమీటర్లు ఉన్న ప్రాపర్టీ కొనాలన్నా జనాలు ఆలోచించే పరిస్థితికి హైడ్రా తీసుకొచ్చింది. హ్మ్. హైడ్రా క్రియేట్ చేసిన ఉద్దేశ్యం మంచిదే. లేక్ ప్రొటెక్షన్ చేయొచ్చు. డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ అంతా బానే ఉంది. కానీ తొందరపాటు చేసింది కోర్టు కూడా చాలా సార్లు మొట్టికాయలేసింది. మీరు ఇట్లా చేయొద్దు. ప్రాపర్ నోటీసులు ఇచ్చి, ప్రాపర్ డ్యూ డిలిజెన్స్ చేసి, పేపర్ వర్క్ చూసుకొని, కొన్నిసార్లు గవర్నమెంట్‌లోనే రూల్స్ మారి, చేంజెస్ అవ్వి, గవర్నమెంట్ ఆఫీసర్సే సైన్ పెట్టిన అంటే ఇక్కడ ఎన్ఓసీ ఇచ్చిన దగ్గర కట్టుకున్న వాళ్ళకి కూడా ఇవాళ ఇబ్బందులనేవి క్రియేట్ అవుతున్నాయి. హ్మ్. అట్లాగే ఈ మధ్య ఫార్మ్ 22ఏలో నిషేధిత జాబితాలో ల్యాండ్స్ పెట్టేస్తున్నారు కొన్నిట్లో. ఆటోమేటిక్‌గా జరిగిపోతున్నాయి. అందులో ఆల్రెడీ అపార్ట్మెంట్లు కట్టుకొని, ఇల్లులు కట్టుకొని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. వాళ్ళు ఇవాళ అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఆస్కారం లేదు. నిషేధ జాబితాలో ఉంటే కొనలేము. ఇలాంటివన్నీ గూడా గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కలిసి వీటికి సపోజ్ చేయలేదనుకోండి, రిజల్యూషన్ చేయకపోతే డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో ప్రజల నుంచి కోపమొస్తది. అది ఓట్ల రూపంగా బయటికొస్తది. గవర్నమెంట్‌లే మారిపోతాయి. ఒక ధరణి అనే సాఫ్ట్‌వేర్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు 10 ఇయర్స్ బ్యాక్ ధరణి స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇవాళ గూడా ధరణి ఇబ్బందులు తప్పట్లేదు. ధరణి వల్లనే ఒక గవర్నమెంట్ మారిపోయే పరిస్థితి వచ్చింది. నెగటివిటీ వచ్చి ఊర్లో. హ్మ్. సో, డెఫినిట్‌గా గవర్నమెంట్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అందరూ మొత్తం కలిపి ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా, ఈ హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా, ఆల్రెడీ కట్టుకున్న హౌసెస్ పర్మిషన్స్‌తో కట్టుకున్న హౌసెస్‌కి ఇష్యూ లేకుండా చూసే బాధ్యత గవర్నమెంట్‌దే. ఎందుకంటే మనం ఒక ఇల్లు కట్టినప్పుడు గవర్నమెంట్‌కి అనేక రకాలుగా డబ్బులు కడతాం. హ్మ్. హ్మ్. డబ్బులు కట్టి కడతాము. అంటే టాక్సెస్ కడతాము, పర్మిషన్స్ ఫీజులు కడతాము. అన్నీ కట్టిన తర్వాత వచ్చి ఒకరోజు పగలగొడతామంటే కరెక్ట్ కాదు గదా! అంటే సో, దీనికంటూ ఒక ఇప్పుడు ఈ ప్రత్యేకమైన రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్ని రిజల్యూట్ చేయడానికి కమిషన్ పెట్టాలి. నిన్న చూడండి మోడీ స్టూడెంట్స్ ఇష్యూస్ వస్తే ఏం చేస్తారు? ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ పెట్టారు. సో, ఈ రెవెన్యూకి కూడా అలాంటి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ పెట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫ్యూచర్‌లో రిజాల్వ్ చేయకపోతే రియల్ ఎస్టేట్‌కి బాగా దెబ్బ తగులుతది. ఇవాళ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే భయపడుతున్నారు. అది కరెక్టా? లీగలా? క్లియరా? ఉందా? లేదా? హైడ్రాలో ఉందా? లేదా? ఇన్ఫర్మేషన్ పబ్లిక్‌లో లేదు. హ్మ్. మేము రియల్ ఎస్టేట్‌లో ఉండి మేమేదన్నా ల్యాండ్ కొనాలంటే మేము గూడా భయపడుతున్నాం. అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు బిజినెస్ గ్రో గాదు. ఇవాళ నేషనల్ లెవెల్ కంపెనీస్ హైదరాబాద్‌కొస్తున్నాయి. మేమేదన్నా నేషనల్ లెవెల్ కంపెనీస్‌కి ప్రాపర్టీస్ చూపించినప్పుడు అందులో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు ఎళ్ళిపోతున్నారు. కొనట్లేదు. సో, ఇన్ని ఇబ్బందులు ఒక సిటీకి జరగకూడదు. సో, రియల్ ఎస్టేట్ గ్రో గావాలి, ఎకోసిస్టమ్ పెరగాలి అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ మారాలి. గవర్నమెంట్ దీనికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీ. చాలా మందికి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అప్రిషియేషన్ ఇచ్చే ఇండస్ట్రీ. దీన్ని గవర్నమెంట్ జాగ్రత్తగా మేనేజ్ చేయలేకపోతే, ఈ ప్రాబ్లమ్స్ పెరిగిపోతే గవర్నమెంట్ మీద వ్యతిరేకత అనేది డెఫినిట్‌గా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ దలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. హ్మ్. సో, హ్మ్. ఆ దృష్టిలో పెట్టకపోతే డెఫినిట్‌గా గవర్నమెంట్‌కి ఇబ్బంది అయితది. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు హ్మ్. గవర్నమెంట్ తీసుకోవాలి అని చెప్పేసి. ఇదే గవర్నమెంట్ అంటే ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. హ్మ్. ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. హ్మ్. అప్పుడు వాళ్ళు ఇచ్చిన పట్టాలే ఇప్పుడున్న భూములన్నీ కూడా వాళ్ళవే. హ్మ్. ఇప్పుడొచ్చేసి ఈ ఈ
గవర్నమెంట్, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ ఇల్లుని కూలగొడుతుంది. అంటే ఏంటంటే బఫర్ జోన్‌లో ఉంది. ఎఫ్‌టీఎల్‌లో ఉంది అని అవును. చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది చూసి ఎవరన్నా కొంత అమౌంట్, అంటే మామూలుగా ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళు కొంత అమౌంట్ దగ్గర పెట్టుకొని మిగతాది లోన్ తీసుకోవాలనుకుంటారు. సో ఇది చూసి భయపడుతున్నారా లేదా ఇప్పుడు మరి? డెఫినెట్‌గా భయపడుతున్నారండి. దాని గురించే నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది క్రియేట్ చేయాలి. చేసి ఓ రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ చేయడానికి ఒక సిస్టమ్ డెవలప్ చేయకపోతే ఇబ్బందయితది. రేపు ఇబ్బంది పడేది ఎవరు? మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాసే ఎక్కువ ఇబ్బంది పడతారు. వాళ్ళు తెలుసో తెలియకో చాలా మట్టుకు ఇల్లీగల్ ప్రాపర్టీస్ కొనడము, ఇట్లా ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో కొన్నప్పుడు గవర్నమెంట్ కొంచెం సానుభూతితో వర్కౌట్ చేసుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా సొల్యూషన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత యాక్షన్ చేస్తే మంచిది. కానీ మీరు ఏం చేయకుండా ఓవర్‌నైట్ వచ్చేసి పాలగొడతాము, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే మాత్రం కరెక్ట్ కాదు. హ్మ్. సో, ఇప్పుడు సార్ చూసుకుంటే స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ పరిస్థితి ఏంటంటారు? హై రైజ్ అపార్ట్మెంట్స్ మనకి చూస్తే ఇప్పుడు చుట్టూరా మన సిటీ చుట్టూరా, సిటీ మధ్యలో కూడా హై రైజ్ బిల్డింగ్స్ వస్తున్నాయి. మరి హై రైజ్ బిల్డింగ్స్ పరిస్థితి ఏంటంటారు? ఒక సిటీ గ్రో అయినప్పుడు సిటీలో ప్రీమియం ఏరియాస్ కూడా బిల్డ్ అవుతాయి. అందులో హైదరాబాద్లో వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఎంప్లాయ్మెంట్ వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రావడము, రింగ్ రోడ్ రావడము, ఇవన్నీ రావడం వల్ల వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ గ్రో అయిపోయింది. ఇక్కడ ల్యాండ్ కాస్ట్లు పెరిగిపోయినాయి. ల్యాండ్ కాస్ట్లు పెరిగి సిటీ గ్రో అయినప్పుడు పర్టికులర్ ఏరియాలో మీకు వర్టికల్ గ్రోత్ అనేది కామన్. ఇది హైదరాబాద్ అనే కాదు, ఏ సిటీ అయినా, బాంబే అయినా, గుర్గావ్ అయినా, అబ్రాడ్లో టోక్యో అయినా, శాన్ ఫ్రాన్సిస్కో అయినా, ఎక్కడ బీజింగ్ అయినా ఇది తప్పదు. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ టు బీ దేర్ ఇన్ దట్ లొకేషన్. నేను అక్కడే ఉంటాను, అక్కడే వర్క్ చేసుకుంటాను, అక్కడే డబ్బులు సంపాదిస్తాను, అక్కడే బిజినెస్ చేస్తాను అనే సెగ్మెంట్ పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్గా అక్కడ రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరిగినప్పుడు వర్టికల్ గ్రోత్ అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్లో ఈ హారిజాంటల్ గ్రోత్ కాకుండా వర్టికల్ గ్రోత్ ఉంది. ఇప్పుడు అమెరికాలో చూస్తే ఒక డౌన్ టౌన్ ఏరియాలో వర్టికల్ గ్రోత్ ఉంటుంది, మిగతా అంతా హారిజాంటల్ గ్రోత్ ఉంటుంది. హైదరాబాద్ వచ్చేసరికి ఎఫ్ఎస్ఐ రిస్ట్రిక్షన్స్ తీసేయడం వల్ల 100 ఫీట్ రోడ్ ఉంటే చాలు, మీరు అప్ టు 100 ఫ్లోర్స్ కట్టొచ్చు, ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్ ఇస్తే సరిపోతుంది అనేసరికి బిల్డర్లు అందరికీ ఏంది, హ్యాపీగా 40 ఫ్లోర్లు కట్టుకుంటే ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది 10 ఫ్లోర్ల కన్నా. సో అందరూ 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు కట్టడం స్టార్ట్ చేస్తున్నారు. అట్లాగే అందరూ సిటీలోనే ఉందాం అనుకుంటున్నారు. అంతమందికి మీరు ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్ ప్రొవైడ్ చేయలేం. సో అందు గురించి వర్టికల్గా అందరూ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. అందులో ఏంటంటే ఈ అపార్ట్మెంట్స్లో మీకు ఫెసిలిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్లో రూఫ్ టాప్ అమ్యూనిటీస్, మిడ్ లెవెల్ అమ్యూనిటీస్, స్టిల్ట్ లెవెల్ అమ్యూనిటీస్, క్లబ్ హౌసెస్, ఒక 5 స్టార్ హోటల్ ఎట్లుంటుందో, రిసార్ట్ ఎట్లుంటుందో అట్లాంటి ఫెసిలిటీస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా హై రైజెస్లో కూడా జనాల యాక్సెప్టెన్సీ పెరిగింది అక్కడ ఉండడానికి, అక్కడ కమ్యూనిటీ కోసమైనా, పిల్లల కోసమైనా, స్కూల్స్ కోసమైనా. సో ఈ హారిజాంటల్ గ్రోత్ అనేది సిటీలో ప్రీమియం ఏరియాలో తప్పదు. కానీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సిటీని హారిజాంటల్ గ్రోత్ చేసి మీకు డిఫరెంట్ క్లస్టర్స్లో గ్రీనరీ కూడా పెంచి, వాటర్ రిసోర్సెస్ కూడా పెంచితే సిటీ బాగా అవుతుంది ఎప్పుడైనా. లేకపోతే మీకు కంజెషన్ పెరుగుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది తగ్గిపోతుంది, మెల్లగా జనాలు వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారు. ఢిల్లీలో ఇవాళ ఏమైంది, మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా అనే బ్రాండ్ వచ్చేసింది. ఫారినర్స్ వచ్చినా భయపడుతున్నారు ఢిల్లీకి వెళ్ళడానికి. ఆ పరిస్థితి హైదరాబాద్ రావద్దంటే గవర్నమెంట్ అనేక రకాలుగా రిస్ట్రిక్షన్స్ చేయాలి, అట్లాగే కన్స్ట్రక్షన్ కూడా చేయాలి. కన్స్ట్రక్షన్ ఇన్ దట్ సెన్స్ గ్రీనరీ పెంచాలి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెంచాలి. అలాంటి దిశలో మీరు లేక్ ప్రొటెక్షన్ అందులో ఒకటి, ఇవన్నీ చేస్తేనే సిటీ అనేది గ్రో అవుతుంది. లివబిలిటీ కండిషన్స్ పెంచాలి. లేదంటే స్లోగా మళ్ళీ ఇప్పటిదాకా హైదరాబాద్కి ఇన్కమింగ్ అయింది, స్లోగా అవుట్ గోయింగ్ స్టార్ట్ అవుతుంది. పీపుల్ విల్ గో టు అదర్ సిటీస్ ఎక్కడైతే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బెటర్ గ్రీనరీ ఉంది. ఇప్పుడు హౌసింగ్లో ఏంటంటే మెయిన్గా చూసేదే జనాలు గ్రీనరీ బాగుందా, నాకు పొల్యూషన్ ఉందా లేదా, ఇలాంటివి చూస్తున్నారు. వెంటిలేషన్ ఉందా, సన్లైట్ పడుతుందా లేదా అనేవి చూసి కొంటున్నారు. సడన్గా ఇవి లేవనుకోండి, ఆటోమేటిక్గా పీపుల్ విల్ మైగ్రేట్ టు అదర్ సిటీస్. ఇప్పుడున్న పరిస్థితులలో హైదరాబాద్లో మరి ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ అనేవి సేల్ అవుతున్నాయా లేకపోతే ఆగిపోయాయి అంటారా? హైదరాబాద్ లాస్ట్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత 14 నుంచి 24 దాకా బాగా గ్రో అయిందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, బ్రిడ్జెస్, మైగ్రేషన్ అవ్వచ్చు. ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది అబ్రాడ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు రిటర్న్ వచ్చేసారు. ఇక్కడ బిజినెసెస్ గ్రో అయినాయి. వరల్డ్లో ఉండే టాప్ కంపెనీస్ ఇక్కడ
ఆఫీసెస్ ఓపెన్ చేసినాయి. వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ పెరిగింది ఇక్కడ. అదర్ సిటీస్ నుంచి కూడా ఇక్కడికి మైగ్రేషన్ పెరిగింది. స్టూడెంట్స్ కూడా ఐఐటీలు, ఐఐఎం, ఐఎస్‌బి లాంటి ఎంబీఏ కాలేజెస్ చదివినోళ్ళు కూడా ఫస్ట్ హైదరాబాద్‌ని చూజ్ చేసుకుంటున్నారు. జాబ్ చేయడానికైనా, స్టార్టప్స్ బిల్డ్ చేయడానికైనా, బిజినెస్ చేయడానికైనా. అదర్ సిటీస్ నుంచి కూడా మైగ్రేషన్ ఎక్కువైపోయింది. బిజినెస్ చేయడానికైనా, జాబ్స్ చేయడానికైనా. ఎన్ఆర్ఐస్ అదర్ స్టేట్స్ నుంచి, అదర్ కంట్రీస్‌లో ఉన్నవాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు హైదరాబాద్‌నే బెస్ట్ సిటీగా అనుకొని ఇక్కడికొస్తున్నారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఈ హై రైజెస్ అనే వాటిలో సేల్స్ బాగా పెరిగినాయి రిటర్న్ వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ ఏరియాలనే స్కూల్స్, పబ్స్, రెస్టారెంట్స్ అన్నీ దగ్గర హాస్పిటల్స్ ఉండడం వల్ల అందరూ ఇక్కడ ఉండడం స్టార్ట్ చేసి హై రైజెస్ పెరిగినాయి. సేల్స్ బాగా పెరిగినాయి 24 దాకా. 24 నుంచి అన్ని రకాలుగా మార్కెట్ స్లో డౌన్ అయింది. ఇంటర్నేషనల్ మార్కెట్ స్లో అయింది. ట్రంప్ దెబ్బ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బ అవ్వచ్చు, టారిఫ్ వార్స్ అవ్వచ్చు. వీటన్నిటి వల్ల మార్కెట్ స్లో అయ్యి ఇప్పుడు కొంచెం సేల్స్ అనేవి తగ్గినాయి. హ్మ్. కానీ లాస్ట్ 2 మంత్స్ నుంచి మళ్ళీ రెసిడెన్షియల్ మార్కెట్ పెరిగింది. మళ్ళీ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ మాత్రం తగ్గింది. ఒకప్పుడు తెలంగాణలో 100, 150 కిలోమీటర్స్ దాకా వెళ్ళి కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్వెస్టర్స్ కొనేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు తగ్గిపోయింది. ఎక్కువ దూరం వెళ్ళట్లేదు. సిటీ ఔటర్ రింగ్ రోడ్ లోపల సేల్స్ అవుతున్నాయి తప్పితే బియాండ్ ఔటర్ రింగ్ రోడ్ అవతల సేల్స్ అనేవి చాలా తగ్గినాయి. రెసిడెన్షియల్ మార్కెట్‌లో మాత్రము లోన్స్‌తో కొంటారు కాబట్టి మెజారిటీ కొంటున్నారు. అట్లాగే ఎన్ఆర్ఐస్, జాబ్స్‌లో ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ చేస్తున్నారు. ముందు హ్మ్. ఈ ఒక ఇల్లు కొంటే చాలు అనుకునేవాళ్ళు ఒక ఇల్లు కొన్న తర్వాత మల్టిపుల్ హౌసెస్ కొని ఫ్లిప్ చేస్తున్నారు. అంటే కొని ఒక 3 ఇయర్సో, 4 ఇయర్స్ ఉంచుకొని ఒక 30%, 40% పెరగగానే అమ్మేసుకొని దే ఆర్ మేకింగ్ మనీ. ఆ ఇన్వెస్టర్స్ ఎక్కువైనారు. ఆ ఇన్వెస్ట్‌మెంట్ అంతా లాస్ట్ 10 ఇయర్స్‌లో జరిగింది. సడెన్‌గా వాళ్ళందరి దగ్గర డబ్బులయిపోయినాయి. ఇప్పుడు హ్మ్. మళ్ళీ అవి ఫినిష్ అయిన ప్రాపర్టీలు అమ్మితే ఆ డబ్బులొస్తే మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు మార్కెట్ పెరుగుతది. ఇంతకుముందు 100 ఫ్లాట్స్ ఉంటే 90 మంది ఎండ్ యూజ్‌కి కొనుక్కొని ఒక 10 మంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇప్పుడు 60% ఎండ్ యూజ్‌కి కొంటే 40% ఇన్వెస్టర్స్ ఎక్కువైనారు. హ్మ్. ఆ సిట్యుయేషన్‌లో కొంచెం మార్కెట్ స్లో డౌన్ అయింది. అట్లాగే ప్రైసెస్ పెరిగినాయి. ఇప్పుడు ₹1,00,00,000 ఉండే ఫ్లాట్ 2,00,00,000 అయింది. అంటే ఆల్‌మోస్ట్ 100% పెరిగింది. 100% పెరిగినప్పుడు అఫోర్డబిలిటీ అంటే తగ్గుతుంది. గవర్నమెంట్ పెంచిందా ఇక్కడ లేకపోతే పెరిగినాయి అంటారా? గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల కొంచెం పెరిగింది. టాక్సెస్ పెరిగినాయి. ఏమంటారు మార్కెట్ వాల్యూస్ పెంచారు. మొన్న హ్మ్. 2200 ఉన్న రిజిస్ట్రేషన్ రేట్ 6,600 అయింది అమ్మో! కొన్ని ఏరియాస్‌లో. హ్మ్. అంటే ఆల్‌మోస్ట్ 50% నుంచి 200, 300% పెంచేశారు. దానివల్ల కూడా కాస్ట్ పెరిగింది. అంటే మీరు ఇంతకుముందు 2,00,00,000 ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక రేట్ ఉంటే, ఇప్పుడు ఆ రేట్ పెరిగిపోయింది. 200-300% రిజిస్ట్రేషన్ రేట్స్ పెరిగినాయి. దీని అన్నిటి వల్ల కూడా మీకు కొంచెం మార్కెట్ అనేది స్లో డౌన్ అయింది. హ్మ్. వాల్యూమ్స్ నంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ తగ్గినాయి. టోటల్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆల్‌మోస్ట్ లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి ఆల్‌మోస్ట్ సేమే ఉంది. ఇంకా సేమ్ కొంచెం ఉంది. పెరిగింది గూడా. ఎందుకు పెరిగింది? ఎందుకంటే 3,00,00,000 విల్ల ఇప్పుడు 5,00,00,000 అయింది. హ్మ్. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 3,00,00,000 కొనే విల్ల ఇవాళ 5,00,00,000 5,00,00,000 కొనాల్సొస్తుంది. సో, ట్రాన్సాక్షన్ వాల్యూ పెరిగి గవర్నమెంట్‌కి రిజిస్ట్రేషన్ రెవెన్యూ వస్తుంది. కానీ రిజిస్ట్రేషన్ రెవెన్యూ అనేది ఒక రియల్ ఎస్టేట్‌కి మెజర్‌మెంట్ కాదు. సరిపోదు. హ్మ్. చాలా ఉంటది. ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇప్పుడు నా దగ్గర డబ్బులుంటే నేను హాస్పిటల్ కట్టొచ్చు, స్కూల్ కట్టొచ్చు, వేర్ హౌస్ కట్టొచ్చు. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ అసెట్స్ కిందకే వస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ వేరియస్ అసెట్స్ కమర్షియల్ స్పేస్ కట్టొచ్చు, మాల్ కట్టొచ్చు. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ అంటే ఒక ఇల్లు, ఒక ప్లాట్, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ 3 ఉండే. ఇప్పుడు మల్టిపుల్ ప్లేసెస్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్ ఎళ్తుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది. ద వే దే థింక్, ద వే 40+ పీపుల్ థింక్ ఈస్ డిఫరెంట్. 40+ వాళ్ళంతా అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాట్స్ కొంటారు. యంగ్ జనరేషన్ వచ్చేసరికి వాడు గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్, అపార్ట్మెంట్స్, సర్వీస్డ్ అపార్ట్మెంట్స్, మేనేజ్ సర్వీస్ అపార్ట్మెంట్స్, హోటల్ రూమ్స్‌లా ఉండే అపార్ట్మెంట్స్ ఇలాంటివి మారిపోతున్నాయి. సో, హ్మ్. నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్‌లో రియల్ ఎస్టేట్ అనేది చాలా డిఫరెంట్‌గా మారబోతుంది. ఇప్పుడు మనము 10 ఏళ్ల కింద ఇట్లా గేటెడ్ కమ్యూనిటీస్‌లో 5 స్టార్ అమ్యూనిటీస్‌తో ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్‌కి ఆలోచించేవాళ్ళం గాదు. యెస్. ఇవాళ అవును. మిడిల్ క్లాస్ గూడా యాస్పైర్ అయ్యి అలాంటి ప్రాజెక్ట్స్‌లో కొంచెం రేట్ ఎక్కువున్నా సరే అప్పు చేసైనా, లోన్ ఎక్కువ తీసుకునైనా కొనుక్కుంది. ఇంతకుముందు ఏంటి ఎంత తక్కువలో వస్తే అంత కొందాం అంతకు ముందు. అనుకున్నారు. ఆ! ఇప్పుడు కొంచెం ఎక్కువైనా సరే అన్ని మనం మంచి ఫెసిలిటీస్ ప్లేస్‌లో ఉండాలి. మంచి వ్యూస్ ఉండి, మంచి ఆపర్చునిటీ ఉండి, మంచి డిజైన్‌లుండి, మంచి ఇంటీరియర్స్ ఉండి, ఉన్న ప్లేసెస్‌కెళ్దామని ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఒకప్పుడు ఇంటీరియర్స్‌కి రూపాయి ఖర్చు పెట్టినోళ్ళు గూడా ఇవాళ ఇంటీరియర్స్‌కి ఇంటీరియర్స్ 20 నుంచి స్పెషల్‌గా ₹1,00,00,000 గూడా అంటే పెట్టే వుడ్ గూడా ఈ వుడ్ వుడ్ కావాలి దగ్గర నుంచి, అన్నీ అంటే ఇంపోర్టెడ్ ఫర్నిచర్ దగ్గర నుంచి, ఫెసిలిటీస్ దగ్గర నుంచి, హోమ్ ఆటోమేషన్ దగ్గర నుంచి అంటే 5, 10 ఇయర్స్‌లో చాలా మారిపోయింది. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి, ఈ 1 ఇయర్‌లో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ద వే బిజినెసెస్ వర్క్స్ కంప్లీట్‌గా చేంజ్ అయితది. రియల్ ఎస్టేట్ గూడా చాలా చేంజ్ అయితది.
హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడున్న ఇల్లు అనే కాన్సెప్ట్ మీకు ఫ్యూచర్‌లో మారిపోతది. హ్మ్. అంటే పీపుల్ ఇండిపెండెంట్ హౌసెస్ దొరికాయంటారా? లేకపోతే ఎట్లా అంటారు సార్? మొత్తం మేనేజ్డ్ సర్వీస్ అపార్ట్మెంట్స్ అవుతాయి. మీరు ఓన్లీ అక్కడికెళ్ళి పడుకొని మళ్ళీ ఆఫీస్‌కెళ్తారు. మిగతా పనులన్నీ వేరే వాళ్ళు జేస్తారు. ఓకే. మిగతావన్నీ టెక్నాలజీ జేస్తుంది. హ్మ్. మా అట్లాంటియి బాగా అయిపోతాయి. ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు జేసుకోరు. సింగిల్స్ ఉండి సింగిల్ వన్ బెడ్‌రూమ్ అపార్ట్మెంట్‌లు, మేనేజ్డ్ వన్ బెడ్‌రూమ్ అపార్ట్మెంట్. ఇప్పుడు హోటల్‌లో ఎట్లా అయితున్నారో అట్లాంటి అపార్ట్మెంట్‌లు కొనుక్కుంటాడు. సో, హ్మ్. ఈ రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్ చాలా చేంజ్ అవుతది. రేపు హ్మ్. ఫ్యూచర్‌లో బయర్స్ అంటే గాని. ఆల్‌మోస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని కంట్రీస్‌లలో సేమ్ ఇలానే ఉంటది. హ్మ్. సింగిల్ బెడ్‌రూమ్ ఇట్లాంటివి ఓన్లీ అవునవును. స్టూడియో అపార్ట్మెంట్స్. స్టూడియో హ్మ్. అపార్ట్మెంట్స్ లాగా ఓన్లీ 1 పర్సన్‌కే అంతే. ఎలా అయితే ఉంటదో అట్లాంటిది ఇక్కడ అట్లనే కూడా ఆ కల్చర్ ఇక్కడ వస్తదంటారా? ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే ఎన్ని పీజీలు స్టార్ట్ అయినాయి. ఎన్ని వన్ బెడ్‌రూమ్ ఏవంటే బిల్డింగ్స్ 4 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్ కట్టేసి ఇప్పుడు కొత్తగా అందరికి ఇస్తున్నారు. 30, 35 దాకా ఎవరు పెళ్లి చేసుకొని అక్కడే ఉంటున్నారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు రేపు ఇల్లు కొనాలనుకుంటే వాళ్ళు ఇట్లా సింగిల్ బెడ్‌రూమ్ మేనేజ్డ్ మొత్తం ఫెసిలిటీస్ ఇచ్చి, ఇన్‌ఫ్రా ఇచ్చి, ఇంటీరియర్స్ ఇచ్చిన అపార్ట్మెంట్లు కొనే పరిస్థితి వస్తది. సీనియర్ సిటిజన్స్ కూడా ఇంతకుముందు అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండే ప్లేస్‌లోకి మూవ్ అయితున్నారు. హ్మ్. సీనియర్ సిటిజన్స్ కూడా సెపరేట్ గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. అక్కడ వాళ్ళకి క్లినిక్ సపోర్టు, హాస్పిటల్ సపోర్టు, నర్సింగ్ సపోర్టు, ఫుడ్డు, కమ్యూనిటీ కిచెన్స్ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఆల్రెడీ హైదరాబాద్‌లోనే ఒక 30, 40 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి. హ్మ్. సో, రియల్ ఎస్టేట్ అనేది ముందులాగా ఇల్లు, ఫ్లాటు, ప్లాటు, అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి ఇవన్నీ కొత్తయన్నీ పుట్టుకొచ్చినాయి. ఇంకా ఫ్యూచర్‌లో ఇంకా ఎక్కువ అవుతాయి అట్లాంటివన్నీ. హ్మ్. సో, ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. చాలా హ్మ్. మందికేంటంటే మేము ఇట్లా హై రైజ్ అపార్ట్మెంట్స్ కాదు. మాకు పాతకాలంలాగా ఒక చిన్నగా స్పేస్‌లో ఒక అవును. ఇల్లు కావాలి అని అనుకుంటారు. హ్మ్. అది ఇక్కడ సాధ్యమైద్దంటారా సార్? మరి ఇప్పుడున్న సిటీ మధ్యలో ఎక్స్‌పెన్సివ్ అయిందండి. ఇప్పుడు సిటీలో ఎక్కడ పోయినా 1,00,000, 1,50,000, 2,00,000 గజమైంది. హ్మ్. ఔట్‌స్కర్ట్స్‌లో 30,000-60,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, 1,00,000 స్క్వేర్ యార్డ్. హ్మ్. తుక్కుగూడ వెళ్తే ఇవాళ 50,000 అయింది. హ్మ్. కొంపల్లి ఎళ్ళిన ఔట్‌స్కర్ట్ అని అనుకునేవాళ్ళం. కొంపల్లిలో రూ. 1,00,000 అయింది ఇప్పుడు గజము. హ్మ్. సిటీలో ప్లాట్ వాల్యూస్ అనేవి ఈవెన్ మీరు ఎల్బీ నగర్, హయత్ నగర్ అట్లాంటి ప్లేసెస్‌లో కూడా 70,000-1.2, 1.5 లాక్స్ దాకా రోడ్ దగ్గర అయితే 1.2 అయింది. లోపలికెళ్తే అఫోర్డబిలిటీ అనేది మిడిల్ క్లాస్‌కి తగ్గిపోయింది. హ్మ్. ఇంకా దూరం వెళ్ళాలి మనం. హ్మ్. ఔట్ సైడ్ ఆఫ్ ద రింగ్ రోడ్డు లేకపోతే సంగారెడ్డియో, లేకపోతే చుట్టుపక్కల ఉన్న టౌన్స్ ఉన్నాయి గదా! హ్మ్. అక్కడికెళ్ళి ఉండాల్సొస్తది. ఇంకా మిడిల్ క్లాస్ ట్రావెల్ జేయాలి. వాళ్ళ లైఫ్ ట్రావెల్, ఆఫీస్‌తో ఆఫీస్ సరిపోతది ఇంత సరిపోతది. దూరంలో అండి. అందుకోసమే నేను గవర్నమెంట్ రిక్వెస్ట్ ఏంటంటే వితిన్ ద సిటీ ఎక్కడైతే ఎంప్లాయ్‌మెంట్ క్లస్టర్స్ ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ అఫోర్డబుల్ ప్రైసింగ్‌తో హౌసింగ్ చేస్తేనే కొంచెం ఈ ఎకోసిస్టమ్ అనేది బిల్డ్ అయితది. హ్మ్. హ్మ్. లేకపోతే ఇవాళ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్‌కి ఆఫీస్‌కెళ్ళి తప్ప వేరే ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ ఇచ్చే ఫెసిలిటీస్ అనేవి పార్కులు లేవు. హ్మ్. అసలు సిటీలో పార్క్స్ కనిపించట్లేదు. లేవు. హ్మ్. కనిపించట్లేదు. జీరో అయిపోయినాయి. ఉన్న పార్కులు కూడా మెయింటైన్ చేయట్లేదు. హ్మ్. ఏ సిటీలో అయితే పార్క్స్ ఉంటాయో, గ్రీనరీ ఉంటాయో, ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ బావుంటదో, ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉంటాయో, ఆ సిటీ ఎప్పుడు కూడా గ్రో అవుతది. రియల్ ఎస్టేట్ పరంగా గ్రో అవుతుంది. ఈ రకంగా మీరు చేయలేదనుకో ఇంకోటి పెద్ద రోడ్స్ కావాలి. హ్మ్. ట్రాఫిక్ తగ్గించుకోవాలి. ఏమంటారు? గ్రీన్ వెహికల్స్ పెంచుకోవాలి. హ్మ్. ఎలక్ట్రికల్ అంటే ఈవీ వెహికల్స్ వెహికల్స్ పెంచుకోవాలి. పెంచాలి. సో, హ్మ్. ఇవన్నీ సరిగ్గా ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ చేయలేదనుకోండి, సిటీ మీద మెల్లగా నెగటివిటీ స్టార్ట్ అవుతది. ఇవాళ బెంగుళూరు పరిస్థితి ఏంటో చూస్తున్నారు గదా! హ్మ్. ట్రాఫిక్ అనే ఒకే ఒక వర్డ్‌తో బెంగుళూరులో సగం కంపెనీలు వేరే వచ్చేసినాయి. హైదరాబాద్‌కొచ్చినాయి. రేపు హైదరాబాద్‌లో గూడా సరిగ్గా మేనేజ్ చేయలేరనుకోండి, ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికెళ్ళిపోతారు. హ్మ్. సో, ఆ సిటీ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత ఇంకోటి హైదరాబాద్ మోస్ట్ డిపెండెన్సీ రియల్ ఎస్టేటే మంది. ఇవాళ హైదరాబాద్‌లో ఒక 50%, 60% జనాలు పైసలు సంపాదించారంటే రియల్ ఎస్టేట్‌తోనే. ఇప్పుడు నీ బంగారు గుడ్డని నువ్వు పూడగొట్టుకుంటే పొడగొట్టుకోవడం గదా! సో, హ్మ్. అండ్ గవర్నమెంట్ గూడా మేజర్ రెవెన్యూ ఎక్సైజ్ తర్వాత వచ్చేది రియల్ ఎస్టేట్ నుంచే. మనం కట్టే ₹1,00,00,000 అమౌంట్‌లో ఒక ఇల్లు కడితే 20-30 లాక్స్ గవర్నమెంట్‌కే ఎళ్తది దానిలో. ఆ హ్మ్. రెవెన్యూ వచ్చినప్పుడు ఆ ఫెసిలిటీస్ క్రియేట్ చేసే బాధ్యత గూడా గవర్నమెంట్‌దే. హ్మ్. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఇంత డబ్బులు పెట్టి కొనేది అంటే ఎంత వరకి సేల్ అనేది జరుగుతుంది సార్? అంటే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత హ్మ్. మేము అసలు సేల్ అనేది మేము చాలా తక్కువ చూస్తున్నాం. ఇంతకుముందయితే ఎంత బా జరిగిందో ఇప్పుడు అంత బా జరగట్లేదు. చాలా వరకి ఈ ప్రైజెసే కావచ్చు ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చూసి వెనక్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చాలా అనడం. మంది వెళ్తున్నారండి. అఫోర్డ్ చేయలేక కొందరెళ్తున్నారు. ఎక్స్‌పెన్సివ్ అని కొందరెళ్తున్నారు. కొందరు
డిసిషన్ పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. హ్మ్. ఈ ఫినామినా లాస్ట్ 1.5 ఇయర్ నుంచే జరిగింది. అంతకుముందు అంత జరగలేదు. హ్మ్. ఆలోచిస్తున్నారు కొనే ముందు. ఇన్వెస్ట్‌మెంట్ పెరగనప్పుడు చాలామంది ఆలోచిస్తారుగా, ఇవాళ నేను రూ. 1,00,00,000 యాస్ ఎ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్‌గా నేను ఇవాళ రూ. 1,00,00,000 పెట్టి ఏదైనా కొంటే 5 ఏళ్ళకి అది 1,50,00,000 2,00,00,000 అయితేనే మనకి ఆనందం. అది కానప్పుడు లాభం ఏంటి? హ్మ్. ప్రైసెస్ ఆల్రెడీ ఎక్కువైనాయి. అది నెక్స్ట్ 4 ఇయర్స్‌లో అప్రిషియేషన్ వస్తదా? రాదా? అన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరు ముందుకు రారు. ఇన్వెస్టర్స్ ముందుకు రానప్పుడు బిల్డర్స్ కూడా ముందుకు రారు. ఎందుకంటే బిల్డర్స్‌కి సగము ఇన్‌కమ్ వచ్చేది, అంటే వాళ్ళకి ఇన్‌పుట్స్ వచ్చేది ఇన్వెస్టర్స్ నుంచే. ఎండ్ హ్మ్. యూజర్స్ నుంచి కాదు. ఎండ్ యూజర్స్ మోస్ట్‌లీ లోన్స్ ద్వారా ఇల్లులు కొంటారు. అది మెల్లగా కన్‌స్ట్రక్షన్ లింక్డ్ పేమెంట్ నుంచి వస్తాయి కాబట్టి స్లోగా డబ్బులొస్తాయి. ఇన్వెస్టర్స్ రాకపోతే బిల్డర్స్ ఈ పెద్ద పెద్ద కాంప్లెక్సెస్, పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ప్లాటింగ్ వెంచర్స్ చేయలేరు. ఎందుకంటే ఇవాళ బిల్డర్స్ కూడా ఖర్చుతో పనిది. హ్మ్. ఇంతకుముందులాగా డెవలప్‌మెంట్‌కి ఇస్తలేరు. జనాలంతా కొనుక్కోవాల్సొస్తుంది ల్యాండ్స్ హయ్యర్ ప్రైస్‌లో. ఎందుకంటే గవర్నమెంటే రేట్లు పెంచి అమ్ముతుంది. ఇప్పుడు ఇవాళ కోకాపేటలో మొన్నటిదాకా ఒక సర్టెన్ ప్రైస్ ఉండింది. గవర్నమెంట్ యాక్షన్ జరిగి 150,00,00,000 పోంగానే ఆ చుట్టుపక్కల ల్యాండ్‌లన్నీ ఎక్కువైపోయినాయి. హ్మ్. ఇవాళ బిల్డర్‌కి ల్యాండ్ ఎక్కడ దొరుకుతుంది? 2 వైపులా ప్రాబ్లమ్ అవుతుంది. ఇటు కస్టమర్స్ ప్రాబ్లమ్ అవుతుంది. బిల్డర్ సైడ్ కూడా గవర్నమెంట్ ఆలోచన చేసి వాళ్ళకి కరెక్ట్ ల్యాండ్స్ కరెక్ట్ ప్రైస్‌లో ఇప్పిస్తేనే ఈ ఎకోసిస్టమ్ అనేది ముందుకెళ్తది. ముందుకొచ్చి అందరికి అఫోర్డబుల్ ప్రైసింగ్ వస్తుంది. ఇన్వెస్టర్స్‌కి కూడా రిటర్న్స్ వచ్చే పరిస్థితి ఏర్పాటవుతుంది. ఒకవేళ హ్మ్. ప్రజలకి సజెస్ట్ చేయాలి అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో డబ్బులు పెట్టి ఇల్లు తీసుకోవాలని చెప్తారా? లేకపోతే వద్దని చెప్తారా? ఏమని చెప్తారు? మీ దగ్గర డబ్బులుంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా కొనొచ్చండి. హ్మ్. సో, ఎందుకంటే డబ్బులు లేనప్పుడు అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్‌లకు పోయి అప్రిషియేషన్ లేని అసెట్స్ మాత్రం కొనొద్దు. హ్మ్. మీకు అప్రిషియేట్ అయ్యే అసెట్‌ని మీకు డబ్బులుంటే కొనొచ్చు. ఇది బయర్స్ మార్కెట్. ఇప్పుడు 1 ½ ఇయర్ నుంచి ప్రైసెస్ ఏమీ పెరగలేదు. హ్మ్. హ్మ్. అంతకుముందు 10 ఇయర్స్ ప్రైసెస్ బాగా పెరిగినాయి. ఇప్పుడు మీరెళ్లి బార్గెయిన్ చేస్తే ప్రైసెస్ తక్కువకిచ్చే బిల్డర్స్ కూడా ఉన్నారు. మీరు ఎక్కడైతే అప్రిషియేట్ అవుతుందో, ఎక్కడ బిల్డర్స్ కొంచెం తగ్గిచ్చి అమ్మగలుగుతున్నారో అక్కడికెళ్లి పెడితే డెఫినిట్‌గా హైదరాబాద్ అనేది నెక్స్ట్ 10, 15 ఇయర్స్‌లో గ్రో అవుతది. ప్రొవైడెడ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కరెక్ట్ ఉండాల. కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పెట్టాలి. హాస్పిటల్స్‌ని ఎంకరేజ్ చేయాలి. అఫోర్డబుల్ స్కూలింగ్ పెట్టాలి. అట్లాగే గ్రీనరీ పెంచాలి. లేక్స్ పెంచాలి. వాటర్ అవైలబిలిటీ పెంచాలి. పవర్ కట్స్ లేకుండా చూసినప్పుడు మైగ్రేషన్ ఎక్కువైతది. ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువైతది. ఈ రెంటల్ అప్రిషియేషన్ ఎక్కువవుతది. రియల్ ఎస్టేట్ అసెట్ అప్రిషియేషన్ కూడా ఎక్కువవుతది. హ్మ్. ఇవన్నీ చేయకపోతే హైదరాబాద్‌లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తే ఇన్వెస్టర్స్ ముందుకు రారు. బిల్డర్స్ ముందుకు రారు. కస్టమర్స్ కూడా కొనరు. ఇప్పుడు ఈ ఈ లాస్ట్ 10 ఇయర్స్‌లో బయట స్టేట్స్ నుంచి కూడా వచ్చి హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేశారు. పెద్ద పెద్ద బిల్డర్స్ బ్రిగేడ్, గాడ్రేజ్, శోభా, అదాని ఇట్లాంటి కంపెనీస్ హైదరాబాద్‌లో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ట్రంప్ టవర్ కూడా హైదరాబాద్‌లో వస్తుంది. ఈ మొమెంటమ్‌ని మనము ఈ గవర్నమెంట్ వచ్చే నెక్స్ట్ గవర్నమెంట్స్ ముందుకు తీసుకెళ్ళలేదనుకోండి బిల్డర్స్ రారు. అండ్ ఉన్న బిల్డర్స్‌కి మీరు మంచి ల్యాండ్, మంచి ఫెసిలిటీస్ మీరు యాస్ ఎ గవర్నమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే మన బిల్డర్స్ కూడా కట్టరు. ఎందుకంటే హ్మ్. వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి గదా! ఇవాళ 10,000 అమ్ముతుంది. రేపు వాళ్ళకి 12,000 13,000 అవుతే ఇన్వెస్టర్‌కి బెనిఫిట్, బయ్యర్‌కి బెనిఫిట్, బిల్డర్‌కి బెనిఫిట్. ఇది చేయనప్పుడు ఇంకే లాభం లేదు గదా! రియల్ ఎస్టేట్‌లో. హ్మ్. సో, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. ఇట్స్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిల్డర్స్. అండ్ వీళ్ళిద్దరు కలిసి సిస్టమ్‌ని బెటర్ చేయగలిగితే, ఇన్వెస్టర్స్‌కి రిటర్న్స్ ఇవ్వగలిగితేనే రియల్ ఎస్టేట్ మనుగడ అనేది జరుగుతుంది. లేదు ఈ అడ్డదిడ్డంగా అప్రిషియేషన్స్ అయితే మాత్రం ఆ సిటీలో ఏదో ఒక ప్రాబ్లము జరుగుతుంది. మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది కలిగితే సిస్టమ్ మొత్తం పాడైతది. హ్మ్. అది అర్థం చేసుకుంటే గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళాలి. ఒకటి రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్, ఈ పర్మిషన్స్ రిలేటెడ్ ఇష్యూస్, ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఇవన్నీ రిజాల్వ్ చేయడానికి గవర్నమెంట్‌లో ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి. తర్వాత ల్యాండ్స్ అవైలబిలిటీ పెంచుకోవాలి. సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. బయట నుంచి వచ్చే వాళ్ళకి వెల్కమ్ చెప్పి బిజినెస్ ఆపర్చునిటీస్, బిజినెస్ ఇబ్బందులు లేకుండా ఇక్కడ బిజినెస్ చేసే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఓవరాల్‌గా సిటీ అనేది గ్రో అవుతుంది.
అంటే నేనొక రియల్ ఎస్టేట్ అతను చెప్పింది విన్నాను సార్. అతను యూఎస్‌లో అంటే అమెరికాలో రియల్ ఎస్టేట్ చేయడం చాలా ఈజీ. అవును. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ ప్రైజెస్ ఏంటి ఇలా ఉన్నాయని చెప్పేసి తను అలా మాట్లాడడం జరిగింది. డెఫినెట్‌గా అండి. నేను గూడా యూఎస్‌లో ఉండేసొచ్చిన. యూఎస్‌లో మీరెళ్లి ఒక ల్యాండ్ కొంటే అక్కడ ఎప్పుడు ఇష్యూ రాదు. దాని హ్మ్. బార్డర్స్, దాని జియోగ్రఫికల్ కోఆర్డినేట్స్ అన్నీ రెడీగా ఉంటాయి. హ్మ్. మీరు కొనాలి, ఆన్‌లైన్‌లో పేమెంట్ జేయాలి. అది అక్కడే అగ్రీమెంట్ అవుతది. బ్యాంక్ అప్లై చేస్తే బ్యాంక్ లోన్ ఇస్తది. హ్మ్. బయర్‌ని మనం సెల్లర్‌ని కలవకున్నా మనం కొనేసుకోవచ్చు. హ్మ్. ఇండియాలో హైదరాబాద్‌లో ఎస్పెషల్లీ అట్లుండదు. మనం ఎళ్ళాలి, మనమే మాట్లాడాలి, డ్యూ డెలిజెన్స్ చేయాలి. డ్యూ డెలిజెన్స్ చేసి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కెళ్తే వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. అంటే ఎవరికి ఏది ల్యాండ్ క్లియర్‌గా ఉంది, ఏది క్లియర్‌గా లేదు, ఏది ప్రాబ్లమ్ ఉంది, ఏది ప్రాబ్లమ్ లేదు, ఎక్కడ డేటా ఉండదు సరిగ్గా. అన్నీ మనమే చేసుకోవాలి. లీగల్ ఎక్స్‌పర్ట్‌ని మనమే పెట్టుకోవాలి. అన్నీ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ తర్వాత కూడా మనం ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మనదే. కొన్న తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్న బాధ్యత మనదే అన్నట్టుంటే హ్మ్. ఎన్ని కష్టాలుంటాయి, ఎంతమంది వెనక్కెళ్తారు. ఇవాళ చాలామంది మిడిల్ క్లాసోళ్ళు ధైర్యంగా ఒక ఇల్లు, ఒక ప్లాటు, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనలేని పరిస్థితి మన గవర్నమెంట్ క్రియేట్ చేసింది. అది హ్మ్. మారాలి. అది మారనంత వరకి ఈ కన్‌ఫ్యూజన్ అనేది ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌కి రారు, ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. ఇవాళ 2,00,00,000, ₹1,00,00,000 అకౌంట్‌లో ఉండి ఇల్లు కొనని వాళ్ళు చాలామందున్నారు ఇదే భయంతో. హ్మ్. ఒక మిడిల్ క్లాసోళ్ళు భయపడి కొన్న వాళ్ళకి గూడా ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. వాళ్ళు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ చుట్టూ తిరుగుతారు, బిల్డర్స్ చుట్టూ తిరుగుతారు. కొన్నిసార్లు డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతాయి. కొన్ని హ్మ్. ల్యాండ్స్ మారతాయి, సర్వే నంబర్‌లు మారుతుంటాయి. ఇంత ప్రాబ్లమాటిక్ రియల్ ఎస్టేట్‌లో మనం డబ్బులు పెట్టిన తర్వాత అవుతే ఏ ఇన్వెస్టర్స్ ముందుకొస్తారు? హ్మ్. ఈ ఎకోసిస్టమ్‌ని కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ చేయకపోతే రేపు ఫ్యూచర్‌లో గవర్నమెంట్‌కే ఇబ్బందవుతది. హ్మ్. అట్లాగే ఇన్వెస్టర్స్ రారు. బిజినెస్‌లు ఇక్కడొచ్చి ఇన్వెస్ట్ చేయరు. స్లోగా సిటీ రెప్యుటేషన్ అనేది తగ్గిపోతది. సిటీ రెప్యుటేషన్ తగ్గినప్పుడు గవర్నమెంట్‌కి రెవెన్యూ తగ్గిపోతది. ఎంటైర్ తెలంగాణలో ఇవాళ మేజర్ ఇన్‌కమ్ జీడీపీ ఇంతుందంటే హైదరాబాద్‌లో వచ్చిన రెవెన్యూ మాత్రమే. అది తగ్గిపోయినప్పుడు గవర్నమెంట్ గూడా ఏం జేయలేదు. సో, గవర్నమెంట్ దృష్టి, మన బ్యూరోక్రసీ దృష్టి, ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ సిటీని జాగ్రత్తగా చూసుకుంటే ఫ్యూచర్‌లో అందరికీ బెనిఫిట్ అయితది. హ్మ్. యాస్ ఎ గవర్నమెంట్‌కి రెవెన్యూ వస్తుంది. బిల్డర్స్‌కి మంచి ల్యాండ్స్ దొరుకుతాయి. బయర్స్‌కి ఇష్యూ లేని ప్లాట్లు, ఇష్యూ లేని ఇల్లులు, ఇష్యూ లేనివి వస్తాయి. కొంతవరకి మారింది. అంటే 15 ఏళ్ల, 20 ఏళ్ల కింది కన్నా రెరా రావడము, రెరా వచ్చిన తర్వాత కొంతవరకు మారింది గానీ, ఇంకా చాలా జరగాలి. ఇవాళ ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక రిచ్ క్లాస్ అయినా, ఒక పూర్ క్లాస్ అయినా, ఓ పర్టిక్యులర్ ఏరియాలో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలంటే ఎన్ని చూసుకోవాల్సొస్తది. ఈజీ లేదు. అంటే చాలా చాలా వరకేంటంటే ఇక్కడ ఫార్మ్ ల్యాండ్స్ అని జెప్పేసి కొన్ని ఉన్నాయి. ఫార్మ్ ల్యాండ్స్ అని తక్కువ రేట్‌కొస్తాయని జెప్పేసి కొనిపించిన తర్వాత అంటే వాళ్ళకి చెప్పకుండానే ఇల్లు కట్టుకోవచ్చని జెప్పేసి ఫార్మ్ రిజిస్ట్రేషన్స్ చేపించడం ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని జరుగుతున్నాయి గదా సార్. దానివల్ల అన్నీ గూడా జరుగుతున్నాయి ప్రజలు సిస్టర్. మోసపోతున్నారు కదా! ఇప్పుడు మోస్ ఇక్కడ ఎవరిది తప్పంటారు? అంటే ఇక్కడ అవగాహన ఇక్కడ లేదంటారా? ఇక్కడ నేనైతే బయర్స్‌దే తప్పంట. ఫస్ట్ బయర్స్. హ్మ్. హ్మ్. బయ్యర్ అనేవాడి మీ డబ్బులు కాబట్టి మీరేదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ప్రాపర్‌గా డ్యూ డెలిజెన్స్, వెరిఫికేషను, పేపర్ వర్కులు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటేనే ముందుకెళ్ళాలి. అవి చూసుకోకుండా గుడ్డిగా ఎవరో కొన్నారు, లేదా తక్కువ రేట్ వస్తుంది, ఎక్కడో ఇల్లీగల్ ప్రాపర్టీ ఉంది తక్కువకొస్తుంది, లేక్‌లో ఉన్న ప్రాపర్టీ మాకు తక్కువకొస్తుందని కొంటే నేను ఐ బ్లేమ్ ద పీపుల్ ఓన్లీ. హ్మ్. 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 మీకు ప్రాబ్లమ్ అనిపిచ్చి, భయం అనిపిచ్చి, ఇష్యూ అనిపించినప్పుడు కొనకండి. మీకు అన్నీ క్లియర్‌గా ఉంటే, మీకు క్లియర్‌గా అనిపించకపోతే, మీకు నాలెడ్జ్ లేకపోతే ఎక్స్‌పర్ట్‌లని అడగండి. లేదు లీగల్ ఎక్స్‌పర్ట్స్ వచ్చారు. ఆ లీగల్ ఎక్స్‌పర్ట్స్‌కి కూడా క్వెషన్స్ అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళకు 5,000, 10,000 ఇస్తే చెప్తారు. ప్రాపర్టీ సపోజ్ సెకండ్ హ్యాండ్ కొంటున్నారనుకోండి. ప్రాపర్టీ ఇన్స్‌పెక్షన్ ఏజెంట్లు కూడా వచ్చేసారు ఇప్పుడు. వాళ్ళతో ఒక 5,000, 10,000 ఇస్తే మొత్తం ప్రాపర్టీ అంతా ఇన్స్‌పెక్ట్ చేస్తారు. లీకేజెస్ ఎక్కడున్నాయి? టైల్స్ సరిగ్గా ఏసారా లేదా? ప్లంబింగ్ వర్క్ సరిగ్గా చేశారా? ఎలక్ట్రికల్ వర్క్ సరిగ్గా చేశారా? వర్క్ చూసుకోవచ్చు. సో, ఇలాంటివన్నీ చేసుకున్న తర్వాతనే మీరు కొనుక్కుంటే ప్రాపర్టీ బెటర్. మీరు కొనుక్కోకపోతే నేనైతే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ ఎవరినైనా నేను మిమ్మల్ని ఫస్ట్ బయర్స్‌నే బ్లేమ్ చేస్తాను. అంటే ఫార్మ్ ల్యాండ్స్‌కి, విల్లా ల్యాండ్‌కి అసలు తేడా ఏంటి సార్? ఎట్లా చూసుకోవాలి? చాలామంది చెప్పేదేంటంటే, ఈ గుంటల్లాగా ఉంటాయి. గుంటల్లాగా ఉన్నవి కాదు. అదే ఎక్కడ అండి. ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్స్ అంటే ఏం చేస్తున్నారంటే బల్క్‌గా అగ్రికల్చర్ ల్యాండ్ ఒక 10 ఎకరాలో, 20 ఎకరాలో, 50 ఎకరాలో డెవలపర్స్ తీసుకొని దాన్ని డివిజన్ చేసి, రెవెన్యూ డివిజన్ చేసి అమ్ముతున్నారు. మధ్యలో మట్టి రోడ్‌లేసేసి ఇగో మీకు మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొనకండి. మా దగ్గర ఫార్మ్ ల్యాండ్ కొంటే మేము రోడ్లు, ఫెసిలిటీస్ దానిలో చిన్న రిసార్ట్, కాటేజెస్ కట్టిస్తామని అమ్ముతున్నారు.
అది రెవెన్యూ డివిజన్ పరంగా వరకే కరెక్ట్. కానీ దానిలో కట్టే పర్మిషన్స్ లీగల్‌గా అయితే మనం హెచ్ఎండిఏ పర్మిషన్ గానీ, డీటీసీపీ పర్మిషన్ సిటీలో ఉంటే హెచ్ఎండిఏ, సిటీ అవతల ఉంటే డీటీసీపీ. ఈ మధ్య కొత్త కార్పొరేషన్స్ వచ్చాయి. ఆ కార్పొరేషన్ పరిధిలో ఉంటే అక్కడ పర్మిషన్ తీసుకొని కడితే మీకు బ్యాంక్ లోన్ ఇస్తది. బ్యాంక్ లోన్‌తో పాటు కట్టుకోవచ్చు. ఇది లీగల్ ప్రొసీజర్ టు కన్‌స్ట్రక్ట్ ఎ విల్లా ఆర్ అపార్ట్‌మెంట్ ఆర్ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్‌మెంట్ అవి చేయాలంటే బిల్డర్ పర్మిషన్స్ తీసుకుంటారు. ఆ పర్మిషన్ డాక్యుమెంట్ తీసుకొని కొనుక్కోవాలి. లేదు ఒక ఫార్మ్ ల్యాండ్ అంటే దానికి లీగల్‌గా ఒక లేఅవుట్ పర్మిషన్ ఉండదు. ఓన్లీ మీరు అగ్రికల్చర్ ల్యాండ్‌లో పాస్‌బుక్‌తో ల్యాండ్ కొంటారు. మీరు కొంటే మీకు పాస్‌బుక్ వస్తది. దానిలో లీగల్‌గా డివిజనల్ సర్వే డివిజన్స్ మన దగ్గర సరిగ్గా ఉండవు. ఆ సర్వే సబ్ డివిజన్స్ సరిగ్గా చెయ్యరు. చేయనప్పుడు రేపు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పక్క ల్యాండ్ ఓనర్ వచ్చి నా ల్యాండ్ అంటే నువ్వు కూడా ఏం చేయలేవు. సో, ఇది సరిగ్గా చేయలేదనుకోండి ఫార్మ్ ల్యాండ్స్ కొనడం అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే. మీరు అన్‌లెస్ అంటిల్ పేపర్ వర్క్, డ్యూ డిలిజెన్స్ అవి చేయకుండా ఈజ్ ఇట్ ఈక్వల్ టు బై యాస్ ఎ అగ్రికల్చర్ ల్యాండ్? ఒక ల్యాండ్ తీసుకోవాలి అన్నప్పుడు అసలు ఫస్ట్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఒక ఫార్మ్ ల్యాండే కావచ్చు, లేకపోతే ఓపెన్ ప్లాటే తీసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ అసలు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఆ వ్యక్తి చెప్పేవన్నీ ఆ పేపర్‌లో ఉన్నాయా లేవా అని ఎట్లా చూసుకోవాలంటారు అసలు? బేసికల్‌గా ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్ట్‌కైనా సర్టెన్ పర్మిషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ల్యాండ్‌ని అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌కి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్లాటింగ్, వెంచర్, లేఅవుట్ అన్నీ క్రియేట్ చేసిన తర్వాత లైసెన్స్డ్ ఆర్కిటెక్ట్ హెచ్ఎండిఏలో అప్లై చేస్తే హెచ్ఎండిఏ వచ్చి వెరిఫై చేసుకొని లేఅవుట్ అప్రూవ్ చేస్తుంది. లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ రెరాలో రిజిస్టర్ చేసుకుంటే రెరా ఐడీ వస్తుంది. ఇది ఫస్ట్ ప్రైమరీ రిక్వైర్మెంట్ టు సెల్ ఎనీ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్. ప్లాటింగ్ అయినా, వెంచర్ అయినా, హెచ్ఎండి అయినా, గేటెడ్ కమ్యూనిటీస్ అయినా, హై రైజ్ టవర్స్ అయినా, కమర్షియల్ స్పేసెస్ అయినా ఇది ప్రొసీజర్. ఇదే అయినప్పుడు ముందు ఫస్ట్ బయర్‌గా మీరు ఏదైనా వెంచర్ దొరికినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు రెరా నంబర్ తీసుకొని రెరా వెబ్‌సైట్‌లో మీరు సెర్చ్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్‌లన్నీ రెరా వెబ్‌సైట్‌లో వస్తాయి. మీరు చూసుకోగలిగితే మీరు చూడండి. చూసుకోకపోతే మాలాంటి ఎక్స్‌పర్ట్‌లు చాలామంది హైదరాబాద్‌లో ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు వెరిఫై చేసుకొని చెప్తారు. దీని తర్వాత ఆ ప్రాపర్టీ మీద లోన్ చేసుకుంటే బ్యాంక్ కూడా వచ్చి వెరిఫై చేసుకుంటుంది. సో, బ్యాంక్ లోన్‌కెళ్తే మీకు కొంచెం సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ స్ట్రిక్ట్ అయిపోయినాయి. బ్యాంక్ కూడా అన్నీ వెరిఫై చేసుకొని బ్యాంక్ అప్రూవ్ చేసుకొని బ్యాంక్ ప్రాపర్టీస్ ఇస్తాయి. ఇవి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ బయర్. అగ్రికల్చర్ ల్యాండ్ కొంటున్నప్పుడు మీరు పేపర్ వర్క్, పాత పహానీలు ఏమున్నాయి, అవి రికార్డులో ఏమున్నాయి, అందులో జోనింగ్ ఏముంది, అది రికార్డ్స్ అప్డేట్ అయినాయా లేవా, పాత బయర్స్ రికార్డ్స్ అప్డేట్ అయినాయా లేవా, వాళ్ళకి మ్యూటేషన్ అయిందా లేదా, ఇలాంటి బేసిక్ చెక్స్ అనేవి కంపల్సరీ చేసుకొని ఒక లీగల్ ఎక్స్పర్ట్ దగ్గర మీకు డాక్యుమెంట్స్ ఇస్తే, ఆ లింక్ డాక్యుమెంట్స్, ఆ పాత డాక్యుమెంట్స్ ఇస్తే ఆయన చెప్తాడు ఇందులో ప్రాబ్లం ఉందా లేదా అని. మీరు చేయకుండా మీరు సొంత బయర్ ఇంకా రేపన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. లీగల్ ఎక్స్పర్ట్ దిగితే ఆయన క్లియర్గా చెప్తాడు. దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ప్లాట్స్‌కి, ఫ్లాట్స్‌కి, అపార్ట్మెంట్స్‌కి, కమర్షియల్ స్పేస్‌కి వీటికి రెరా వచ్చిందనుకో 90% అవి లీగలే ఉంటాయి. అప్పుడు కూడా బిల్డర్స్ లేదు ల్యాండ్ ఓనర్స్ ఏదన్నా అటు ఇటు అంటే రికార్డులు మార్చి, రెవెన్యూ రికార్డులు మార్చి, పాత ఓనర్స్‌తో అంటే అంతకుముందు కొన్న వాళ్ళతో ఏదైనా లీగల్ డిస్ప్యూట్స్ కనిపించకుండా పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ చేసిన దానిలో కొంచెం సీరియస్‌గా మీరు వెరిఫై చేసుకోవాలి. మీరు ఈ మధ్య చూసారు కదా చాలా మట్టుకు హైడ్రా వదిలేసి ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీలో, హై రైజ్ టవర్స్‌లో, విల్లా కమ్యూనిటీస్‌కి వెళ్ళి పలగొడుతున్నారు. అట్లాంటివి మీరు ఎస్పెషల్లీ లేక్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అయితే డెఫినెట్‌గా హైడ్రా ఆఫీస్‌కి వెళ్తే వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. అది హైడ్రాలో, ఎఫ్టీఎల్‌లో ఉందా, బఫర్ జోన్‌లో ఉందా, అవి మీరు వెరిఫై చేసుకోకుండా కొనుక్కోకండి. రీసెంట్ టైమ్స్‌లో మిడిల్ ఆఫ్ ద సిటీ అంటే చాలా మీరు ఆ న్యూస్ వినే ఉంటారు సార్. అంటే మీరు ఎక్స్‌పర్ట్ కాబట్టి మీకు తెలిసే ఉంటది. సో, అన్ని రకాలుగా అంతా కన్‌స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత లేదు ఇది హైడ్రా జోన్‌లో ఉంది, ఇది బఫర్ జోన్‌లో ఉంది, ఇది ఎఫ్టీఎల్‌లో ఉంది అంటే పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు బిల్డర్ మొత్తం కట్టేస్తాడు. ఆల్రెడీ వీళ్ళు బయర్స్ అందరూ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వాళ్ళు ఇచ్చేసే ఉంటారు. మరి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చేస్తా అంటే మరి ఏంటన్నట్టు అసలు మరి? ఇప్పుడు ఇది రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకుంది. రెరాకెళ్ళారు. రెరా చేసిర్రు. ఇప్పుడు హైడ్రా వచ్చేసి అది బఫర్ జోన్‌లో ఉంది అని అంటుంది. అది కోర్టుకి కూడా వెళ్ళారు. డిబేటబుల్, అది కోర్టు డిసైడ్ చేస్తది అది కరెక్టా తప్పా అని. చాలా సార్లు చాలా మందికి తెలియంది ఏందంటే లేక్ ఒకప్పుడు 30 ఎకరాలు ఉన్న లేక్ 20 ఎకరాలు అయిందనుకోండి. అంటే ఇంకా వాటర్ ఎంతో వర్షాలు తగ్గిపోయినాయి, రోడ్లు వచ్చినాయి, లేక్ విస్తీర్ణం తగ్గిపోతుంది. లేక్ విస్తీర్ణం తగ్గినప్పుడు ఇరిగేషన్‌కి అప్లై చేసుకుంటే బిల్డర్, ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు. ఓకే, లేక్ తగ్గిపోయింది ఓవర్ ద 10 ఇయర్స్ ఆఫ్ ద టైమ్ లేక్ ఇంతే ఉంది. సో, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కూడా మార్చుతున్నాం అని చెప్పేసి ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారనుకోండి, బిల్డర్ అది అప్లై చేస్తే హెచ్ఎండిఏ వాళ్ళు
అప్రూవ్ చేస్తారు, రెరా అప్రూవ్ చేస్తుంది, బిల్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చి పాత లేక్ అప్పుడు 30 ఎకరాలు ఉంది, అప్పుడు ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది అంటే ఎవరు తప్పు ఇక్కడ? ఇప్పుడు సిస్టమ్ చాలా వరకు సిటీలో అట్లనే ఉంది కదా సిస్టమ్ సార్. తప్పు కదా. ఇక్కడ అక్కడ ఇరిగేషన్ ఎన్ఓసి తప్ప, ఇక్కడ హెచ్ఎండిఏ వాళ్ళు వెరిఫై చేసుకోకుండా ఇదంతా హెచ్ఎండిఏ వాళ్ళకి తెలియకుండా చేసిన తప్ప, ఇవన్నీ కూడా డిబేటబుల్ సబ్జెక్ట్స్. కొన్ని చోట్ల గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీసే డబ్బులు తీసుకొని ఎన్ఓసీలు ఇచ్చిన ప్లేసెస్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కొందరు బిల్డర్స్ అవేం పట్టించుకోకుండా ఎఫ్టీఎల్ బఫర్లో అంటే ఎఫ్టీఎల్ కన్నా ముందు ల్యాండ్ కొనికి ఎఫ్టీఎల్ బఫర్కి ఎక్స్టెండ్ చేసుకొని అక్కడ ప్లాట్లు అమ్మడము, అక్కడ అపార్ట్మెంట్లు కట్టడం, విల్లాలు కట్టడం చేయడం ఇంకో రకమైన ఇబ్బంది. అట్లా 3-4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ బఫర్ జోన్ దగ్గర లేక్స్ దగ్గర వచ్చినాయి. పాతకాలంలో ప్రాపర్ రికార్డ్ లేకుండా ఉండడం కూడా ఒక ఇబ్బందే. సో ఇప్పుడు ఏంటంటే హైడ్రా వచ్చిన తర్వాత లేక్ బఫర్ జోన్ ఇవన్నీ డిజిటల్ రికార్డ్స్ వచ్చినాయి. మీకు గూగుల్ కోఆర్డినేట్స్, డిజిటల్ రికార్డ్స్, అక్షాంశ రేఖాంశాలు ఉంటాయి కదా, వాటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు ముందు లేవు కదా. ముందు కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ లేదు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా. అవైలబిలిటీ ఎక్కడో లేక్ ఆఫీస్లో ఎక్కడో ఉండేది, అది పబ్లిక్లో అంత ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కాస్త అవేర్నెస్ వచ్చింది హైడ్రా వచ్చిన తర్వాత. ఇప్పుడు బయ్యర్స్ అడుగుతున్నారు, బిల్డర్స్ అడుగుతున్నారు, రెరా వాళ్ళు, హెచ్ఎండి వాళ్ళు అడుగుతున్నారు. అట్లాగే హైడ్రా కూడా సీరియస్గా తీసుకుంటుంది. కాకపోతే హైడ్రా రాకముందు ఇదంతా జరిగింది కాబట్టి, ఇది జరిగినప్పుడు ఎవరైతే పేదోళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంటెన్షనల్గా జరిగిన వయలేషన్ని హైడ్రా తీసేయచ్చు. అన్ఇంటెన్షనల్గా తెలియకుండా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రం ఒక సానుభూతితో మీరు వ్యవహరించాలి. తొందరపడి తనియొద్దు. మీరు వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇచ్చి, ఇంకెక్కడన్నా ప్లేస్ ఇచ్చి అక్కడ తీయాలనుకుంటే తీయాలి. లేదు వాళ్ళకి అక్కడ వదిలేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఓవర్ నైట్ వచ్చేసి నేను బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, ఎప్పుడో కట్టుకున్న 10 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టుకున్న పగలగొడతానంటే మాత్రము డెఫినెట్గా ఇబ్బందే. సిస్టంలో ఇబ్బంది అవుతుంది. అది ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ మీద నమ్మకం అనేది మాలంటోళ్ళకే పోతుంది. అంటే అంటే మీరు అందులో ఉండి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిన ఉన్నోళ్ళకే మాకు పోయినప్పుడు ఇంకా లేని వాళ్ళ పరిస్థితి మీరు అర్థం చేసుకొని ఆ దిశగా, అందుకోసమే చెప్తున్నా, ఫ్యూచర్ హైదరాబాద్ బాగుండాలి రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో అంటే డెఫినెట్గా గవర్నమెంట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు అన్ని రకాల డ్యూ డెలిజెన్సెస్ చేసి, సిస్టంలో లూప్ హోల్స్ లేకుండా చేసి, ఎవరికైతే జనాలకి ఇన్ఫర్మేషన్ ఆన్ టైం ప్రొవైడ్ చేయాలా. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎట్లుంటుంది, మీరు గవర్నమెంట్లో వెళ్ళి ఒక ల్యాండ్ రికార్డు ఏ జోన్లో ఉందంటే 15 రోజులకి రెస్పాన్స్ వస్తుంది. మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కొంచెం ముందు వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే 6 నెలలకు కూడా రాదు. అంటే సామాన్యుడి ఈ రోజు కూడా ధరణిలో ఒక 10 ఏళ్ల కిందట రికార్డులు మారినాయి. ఈ రోజు కూడా రైతులు రెవెన్యూ డిపార్ట్మెంట్, సిసిఎల్ఏ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కొన్ని వందల సార్లు తిరుగుతున్నారు. ఎవరికి? కేపబిలిటీ ఉన్నోళ్ళు. కేపబిలిటీ లేని వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటున్నారు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, అమ్ముకోలేరు, దాని మీద లోన్స్ తీసుకోలేరు, దాని మీద సబ్సిడీలు రావు. ఇలాంటి పరిస్థితులు గవర్నమెంట్ క్రియేట్ చేయకూడదు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ప్రక్షాళన చేసి రికార్డ్స్ అన్ని పబ్లిక్లో ఉంచి, ఓపెన్గా ఉంచి, ఇష్యూస్ ఉన్న ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసి ఇష్యూస్ రిజాల్వ్ చేసే బాధ్యత కూడా గవర్నమెంట్ ఇవాళ తీసుకోవాలి. ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ లాగా ఫామ్ చేసి అందులో అందరినీ తీసుకొచ్చి ఈ లిటిగేషన్ ప్రాబ్లమ్స్, ఇల్లీగల్ ఇష్యూస్, ఈ లేఅవుట్ రిలేటెడ్ ఇష్యూస్, డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే డెఫినెట్గా లాంగ్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయి అనేక రకమైన ఇబ్బందులు, ల్యాండ్ ఆర్డర్ ఇబ్బందులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీరు చూసుకుంటున్నారు కదా, ఒకే ల్యాండ్ గురించి అన్నదమ్ములు కొట్లాడుకోవడము, ఫ్రెండ్స్ కొట్లాడుకోవడము, డబుల్ రిజిస్ట్రేషన్స్ కూడా కొన్ని ప్లేసెస్ కి ఉన్నాయి. డెఫినెట్గా సిస్టంలో లూప్ హోల్స్ ఉన్నప్పుడు క్రిమినల్స్ కూడా తయారవుతారు కదా. అది ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటుంది. సో అది జరగకుండా చూడాలంటే లూప్ హోల్స్ లేని సిస్టమ్ని రోబస్ట్గా బిల్డ్ చేసే బాధ్యత టెక్నాలజీ వాడి గవర్నమెంట్. ఇప్పుడు అంతా గూగుల్ కోఆర్డినేట్స్ వచ్చినాయి, సర్వే టెక్నాలజీ పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చినాయి. ఇవన్నీ గవర్నమెంట్ వాడుకొని ఎక్స్పర్ట్స్ని సజెషన్స్ తీసుకొని ఇష్యూ లేకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్దే. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది దగ్గర కొంత అమౌంట్ ఉంటుంది. అంటే
ఆల్రెడీ ఇప్పుడు కట్టిన బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్ తీసుకుంటే మంచిదంటారా? లేకపోతే సెకండ్ హ్యాండ్ అంటే చాలా వరకి సెకండ్ హ్యాండ్ బిల్డింగ్స్ అంటే అపార్ట్మెంట్స్‌లో అవును. ఫ్లాట్స్ ఉంటే ఉంటాయి చాలా అవును. వరకి. అవును. అయితే వాటి పీరియడ్ చూసి తీసుకోవాలంటారా? ఎట్లా అంటారు? అంటే ఆ కన్‌స్ట్రక్షన్ చేసి 10 ఇయర్స్ అయిందా? 15 అవును. ఇయర్స్ అయిందా? ఆ టైం చూసుకొని తీసుకోవాలంటారా? లేకపోతే ఎట్లా అంటారు? ఇప్పుడైతే నేను కొత్త ఫ్లాట్సే సజెస్ట్ చేస్తాను. ఇన్వెస్ట్‌మెంట్ పర్స్‌పెక్టివ్‌లో ఎళ్తే ఎర్లీ స్టేజ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. లేదా ఎండ్ యూజ్ కోసం ఉన్నప్పుడు రెడీగా ఉన్న ఫ్లాట్స్ కొనుక్కోవాలి బేసికల్‌గా. కొత్తయి అయితే బెటరు. హ్మ్. 2017, 18 నుంచి రెరా స్టార్ట్ అయింది. రెరా వచ్చిన తర్వాత చాలా ప్రాజెక్ట్స్ అండర్ రెరా పర్వ్యూలోకెళ్ళినాయి. రెరా ప్రొటెక్షన్ చేస్తుంది కస్టమర్స్‌ని. అంటే ఇప్పుడు రెరా ప్రకారం ఏంటంటే, ఒక ప్రాజెక్ట్‌లో మీరు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే బిల్డరే ఫిక్స్ చేయాలి. అలాంటి రూల్స్ రెరాలో కస్టమర్స్ కోసము బెనిఫిట్ కోసం పెట్టారు. హ్మ్. అందుకని రెరా వచ్చిన తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ కొంటే మీకు అడ్వాంటేజ్. ఏమన్నా ఇబ్బందున్నా, లీకేజ్‌లున్నా, సీపేజ్‌లున్నా, ప్లంబింగ్ ప్రాబ్లమ్స్, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే బిల్డర్ రెస్పాన్సిబిలిటీ మీరు ధైర్యంగా అడగొచ్చు. ఒకవేళ బిల్డర్ చేయకపోతే రెరాకెళ్ళి మీరు కంప్లెయింట్ ఇస్తే రెరా విల్ యాక్ట్ ఆన్ ఇట్. మీరు రీసెంట్‌గా చూస్తుండొచ్చు. చాలా బిల్డర్స్ మీద ఫైన్‌లేయడం జరిగింది. రీసెంట్‌గా బెంగుళూరులో ఒక టవర్‌ని కూల్చేశారు గూడా. ఆ! అది సరిగ్గా కట్టలేదని జెప్పేసి రెరా ఆ టవర్‌ని గూడా కూల్చేయమని జెప్పింది. హ్మ్. సో, అట్లా రెరా అనేది స్ట్రిక్ట్ అవుతుంది ఫ్యూచర్‌లో. సో, అందు గురించే మీకు కొత్త ప్రాపర్టీ కొనమని సజెస్ట్ చేస్తా. ఒకవేళ సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ కొనాలని ఇనెవిటబుల్‌గా ఉంటే, ఆ ప్రాపర్టీ స్ట్రక్చరల్ వాలిడిటీ చూసుకోవాలి. అట్లాగే కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది? సీపేజెస్, లీకేజెస్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయా? అవి రిపేర్ చేయగలమా లేదా? అవి ప్రైస్ తక్కువొస్తాయని కొంచెం టెంప్ట్ అయినప్పుడు ఒక ఇన్స్‌పెక్షన్ పర్సన్స్ చాలామంది ఇప్పుడు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 5,000, 10,000 రూపీస్ వస్తే మీకొకొచ్చి ఒక 2, 3 అవర్స్ వాళ్ళ మెషినరీ తీసుకొచ్చి వెరిఫై చేసుకుంటారు. హ్మ్. ఆ వెరిఫై చేసుకొని ఏం ఇష్యూస్ లేకపోతే కొనుక్కోవచ్చు. ఇష్యూస్ ఉన్నా తక్కువకొస్తుందంటే అవి ఫిక్స్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్‌లో ఫిక్స్ చేసుకుంటే కొనొచ్చు. అట్లాగే బిల్డర్ క్వాలిటీ, బిల్డింగ్ క్వాలిటీ, ఓవరాల్ స్ట్రక్చరల్ క్వాలిటీ అవన్నీ బాగున్నాయి. అక్కడ లివబుల్ కండిషన్స్ ఉన్నాయి. అందులో ఉన్న వాళ్ళని కనుక్కొని తీసుకోవచ్చా లేదా కూడా ఇవన్నీ కాకుండా మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే కొనుక్కొని కూడా లాభం లేదు. ఆ ప్రాజెక్ట్‌లో మెయింటెనెన్స్ ఉందా లేదా అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే యూజ్డ్ అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలి. సో, అదర్‌వైజ్ నా రికమెండేషన్ అయితే సిమిలర్ ప్రైస్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువైనా కొత్త అపార్ట్మెంట్ కొంటే మీకొక రైట్ ఉంటది రెరాకెళ్ళే రైట్. పాత అపార్ట్మెంట్స్ రెరాకి లయబిలిటీ కాదు కాబట్టి అందులో మీకేమన్నా ఇబ్బందొస్తే మీరే సాల్వ్ చేసుకోవాలి. ఇంకా పాత బిల్డర్ రాడు, పాత ఓనర్ రాడు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే పాత ఓనర్ కూడా పట్టించుకోడు. బిల్డర్ వచ్చి దాన్ని ఫిక్స్ చేయడు. అంటే ఇప్పుడు 5 ఇయర్స్‌ది దానికోటి పీరియడ్ ఉంటది కదా సార్. ఒక కన్‌స్ట్రక్షన్ చేసి 5 ఇయర్స్ అయింది, 10 ఇయర్స్ అయింది, 15, 20 ఇయర్స్. ఈ పీరియడ్‌లో ఏ పీరియడ్‌లో ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాకు ఆప్షన్ లేదు అనుకుంటే, ఒకవేళ తీసుకోవాలంటే ఎప్ ఏ ఏ టైంలో అంటే ఏ టైంలో కన్‌స్ట్రక్ట్ చేసిందైనా తీసుకోవచ్చా? లేకపోతే లేదు ఈలోపు తీసుకుంటేనే మీకు బావుంటదని చెప్పగలుగుతారా? మాక్సిమం 5 ఇయర్స్ కన్నా లోపలుంటే కొనుక్కోవద్దండి అపార్ట్మెంట్స్. విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కొనుక్కోవచ్చు. అట్‌లీస్ట్ ల్యాండ్‌కి వాల్యూ ఉంటది. అపార్ట్మెంట్ గాలిలో ఉంటది. దానికి వాల్యూ ఉండకపోవచ్చు. బాలేకపోతే మళ్ళీ మీకు మీరు కొన్న తర్వాత రీసేల్ మళ్ళీ చేద్దామన్నా కొనుక్కోరు. హ్మ్. హ్మ్. ఇప్పటికే చూస్తున్నాం కదా! స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ సిటీలో పాతవి 10 ఇయర్స్, 20 ఇయర్స్ అపార్ట్మెంట్స్ ఇప్పుడు అమ్మకానికొస్తే కొనేవాళ్ళు కొనట్లేదు. లేరు. హ్మ్. అన్‌లెస్ అంటే చాలా తక్కువ ప్రైస్‌లో వస్తే తప్ప కొనట్లేదు. మొత్తం ఇండియాలో అన్ని స్టేట్స్‌లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ ఎక్కువ రేటుకి పోతే, హైదరాబాద్ ఒక్కటి సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ వాల్యూ ఉండదు. హ్మ్. హ్మ్. ఇది హైదరాబాద్‌లో జాగ్రత్తగా కొనుక్కోవాలి సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ కొన్నప్పుడు. బాంబే అవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్ మంచి రేట్‌లో పోతాయి. ఢిల్లీలో మంచి రేట్‌లో పోతాయి గానీ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఉన్నా. హైదరాబాద్‌లో మాత్రం పాత ఫ్లాట్స్ ఎవరు కొనరు. సైకలాజికల్లీ కొనరు, వాస్తుపరంగా కొనరు. సో, జనరల్‌గా కొత్త ఫ్లాట్స్ అవైలబిలిటీ కూడా ఎక్కువుండడం వల్ల కూడా చాలామంది కొత్త ఫ్లాట్స్‌కి సైకలాజికల్‌గా కొత్త ఫ్లాట్సే కొంటారు. నా సజెషన్ కూడా అదే. రెరా వచ్చిన తర్వాత పర్వ్యూలో ఉన్న ప్రాపర్టీస్ రెరా పర్వ్యూలో ఉంటే రేపు మీరు కంప్లెయింట్ చేయొచ్చేమన్నా ప్రాబ్లమ్ ఉంటే. రైట్. పాత ఫ్లాట్స్ కొనేటప్పుడు మాత్రం ఇన్స్‌పెక్షన్, పేపర్ వర్క్, డ్యూ డెలిజెన్స్, స్ట్రక్చరల్‌గా సస్టైన్ అవుతదా లేదా? మరీ 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్స్ తీసుకున్నప్పుడు స్ట్రక్చరల్ టెస్టింగ్ కూడా చేసుకుంటే మీరు కొనుక్కోవచ్చు. అది కూడా అఫోర్డబుల్ ప్రైస్‌లో, తక్కువ ప్రైస్‌లో వస్తది. ఆ ఏరియాలోనే మీరు ఉండాలి అంటే చెక్ చేసుకొని కొనుక్కోండి. కానీ అదే దానిలో కొత్త అపార్ట్మెంట్ పక్కన ఎక్కువ ప్రైస్ డిఫరెన్స్ లేదు అన్నప్పుడు కొత్త ఫ్లాట్ కొనడమే బెటర్. ఎందుకంటే టెక్నాలజీ మారింది.
మెటీరియల్స్ మారినాయి. మ్మ్. సో ఇప్పుడు వచ్చే బిల్డింగ్స్ డ్యూరబిలిటీ పెరిగింది. ఇప్పుడు ఎస్పెషల్లీ హై రైజ్ టవర్స్లో మైవాన్ కన్స్ట్రక్షన్ కొత్త టెక్నాలజీ వచ్చింది. అది ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ ఉంటుంది. సో అట్లాంటివి కొంచెము అది కేస్ టు కేసు తీసుకోవాలండి. ఇప్పుడు విల్లాస్ ఉన్నాయి, పాత విల్లాస్ ఎక్కువ రేటుకి అమ్ముడుపోతున్నాయి. అట్లాంటి విల్లాస్ కొనుక్కోవచ్చు. ప్రాబ్లం వస్తే దాని మీద ఇంకో 10-20 లక్షలు 50 లక్షలు పెట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫిక్స్ చేసే కంపెనీలు వచ్చినాయి. ఫిక్సింగ్కి కూడా డబ్బులు కడితే మొత్తం ఇల్లుని కొత్త ఇల్లు లాగా చేసే కంపెనీస్, సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వచ్చారు. సో కాకపోతే ఇవన్నీ చెక్ చేసుకొని మీరు మాడిఫై చేయగలిగితే పాత ఫ్లాట్స్ కూడా కొనుక్కోవచ్చు. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.